అంచేత వీళ్ళు ఏదైనా సరే 2 ముక్కలు చేసుకొస్తారు. జమినీ వాళ్ళు చూస్తుండగానే శ్యామ్ గారు చాలా మంచివారు అని అనుకుంటూనే దమ్ముల కొడుకేమో అని లోపల అనుకుంటూ ఉంటాం. 2 ఒకేసారి 2 ఆలోచనలు ఒకసారి వస్తాయి. ఇది భౌతికమైనటువంటి కక్షలో పనిచేస్తుండేటప్పుడు ఈ పార్వతీ పరమేశ్వరులు అనేటటువంటి వారు స్త్రీ పురుషులై పిల్లలు గర్భధారణం అనేటువంటిది జరుగుతుంది. సమస్తమైనటువంటి స్త్రీ పురుష ఆకర్షణకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి పొలారిటీ జమినీ ద్వారా జరుగుతుంది. పొలారిటీ యొక్క బిగినింగ్ జమినీలో అవుతుంది, ఎండింగ్ పీసెస్ లో. జమినీలో పేర్స్ ఉంటాయి, పీసెస్ లో పేర్స్ ఉంటాయి. జమినీలో పేర్స్ డిస్సిమిలర్ పేర్స్, మేల్ ఫీమేల్, చొక్కా ప్యాంటు, షర్వా కుర్తా, ఏమండి చీరా జాకెట్, కన్ను క్యాప్, 2 ఉంటాయి. రోలు లోకలే జమినీ అనమాట. ఇది ఏ కనిపించినా సరే జమినీ పనిచేస్తున్నారని లెక్క. ఏదైనా మాట్లాడుతూ రోడ్డు పెట్టి దద్దం కొడుతున్నారు అనుకోండి, అంటే ఏంటి అప్పుడు సూక్ష్మదర్శన జమినీ పనిచేస్తున్నారు. అంటే జమినీలో మంచి గ్రహాలు ఉంటే ఆ రోజు పని అవుతుంది, లేకపోతే పని అవుతుంది. అలా ఎనీథింగ్ డిస్సిమిలర్ పేర్, సిమిలర్ పేర్ పీసెస్ సంబంధించింది. 2 చెప్పుల చేతలు, కళ్ళజోడు, 2 ఒకేలాగుండే 2 అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, 2 ఒకలాగే ఉండాలి. ఉంటే సిమిలర్ పేర్ ఈజ్ పీసెస్. డిస్సిమిలర్ పేర్ ఏంటవుతుంది, జమినీలో పొలారిటీ అనేటటువంటిది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మానవుని యొక్క ఎవల్యూషన్ లో కూడా పొలారిటీ అనేటటువంటి జమినీ మైండ్ లో డాన్ అయినప్పుడే, మైండ్ అనేటటువంటి డాన్ అయినప్పుడు, మెర్కురీ అనే డాన్ అయిన తర్వాత, డిస్క్రిమినేషన్ అనేటటువంటి ఒక ఫ్యాకల్టీ డాన్ అయిన తర్వాత పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అనేటటువంటి వస్తాయి. ద్వంద్వములు అంటారు శ్రీకృష్ణుడు పెట్టిన భగవద్గీతలో. సుఖము దుఃఖము, పగలు రాత్రి, వీళ్ళు ఏది ఇచ్చినా సరే దాన్ని వీడికైనా విడగొడేస్తారంట. అంటే కింద లోకములలో పనిచేసేటప్పుడు మనస్సు అనేటటువంటి లోకాల్లో కానీ జమినీ వాడు కానీ ఉంటే ఎంత ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా విడగొట్టిందట. దెబ్బలు పెట్టి వాడి మీద వీడికి, వీడి మీద వాడికి చెప్పేసి ఇద్దరి మధ్య విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. వాడు లోయర్ ప్లేన్ లో కానీ జమినీ వాడు ఉన్నాడంటే కొడుకు తండ్రి మధ్య పెట్టేస్తారు. తల్లి కొడుకు మీద అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడు. వాడు ఏ లోకంలో ఉన్నాడో దాన్ని బట్టి జమినీ వాడిని హ్యాండిల్ చేయాలి. దానికన్నా కొంచెం పైకెదికి వైజ్ఞానికమైనటువంటి కక్షలో, బుద్ధిమయ కక్షలలో కొంచెం పై లెవెల్లో వెళ్ళినప్పుడు అబ్సల్యూట్ గా వీళ్ళు అంగాంగీ భావం అంటారు. అంటే ప్రపోర్షన్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటి ఉంటాయి. చేత సూక్ష్మ లోకముల్లో ఉండేటటువంటి స్థూల లోకముల్లోకి అర్థమయ్యేటట్టుగా తీర్చి ఇవ్వగలిగేటటువంటి కెపాసిటీ జమినీ వాడికి ఉన్నట్టు ఇంకెవరికి ఉంటారు. ఆల్ గ్రేట్ సైంటిస్ట్, ఆల్ గ్రేట్ టీచింగ్స్, ఆల్ గ్రేట్ పోయిట్స్, ఆల్ గ్రేట్ డ్రామా రైటర్స్, ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ జమినీ. సూక్ష్మ లోకంలో ఉండేటటువంటి మానవ జాతికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగేటటువంటి ఫ్యాకల్టీ ఏదైతే ఉంటుందో దాని జమినీ వల్ల వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ప్రజలకు అర్థం అవడానికి కావాల్సినటువంటిది. అందులో మోస్ట్ డిఫికల్ట్, అందులో అన్నిటికంటే చాలా అబ్స్ట్రాక్ట్ అయినటువంటిది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ వీళ్ళ జన్మ హక్కు. జమినీ కురవాడు కానీ కురది కానీ మ్యాథమెటిక్స్ ఎందుకని శ్రద్ధ కాని పెడితే వాళ్ళని మించేవాళ్ళు ఎవరు ఉంటారు. అయితే వర్గో వాళ్ళకు కూడా ఈ కెపాసిటీ ఉంటుంది. ఏం చేద్దంటే 10th హౌస్ జమినీ అవుతుంది కాబట్టి వాళ్ళ సైడ్ కూడా మెర్కురీయే కాబట్టి వాళ్ళకు కూడా ఈ కేపబిలిటీ ఉంటుంది. వాళ్ళంతా కూడా ఎనాలిటికల్, టూ మచ్ నాలెడ్జ్ ఉంటుంది. జమినీ వాడికి చిన్నపిల్లడు అయినప్పుడు ఏం చేయాలంటే విపరీతమైన పుస్తకాలు కొన్ని ఇచ్చేయాలంటే అన్ని చేస్తారు. నాకు తెలిసినటువంటి జమినీ బాగా డామినేట్ గా హారోస్కోప్ లో ఉండేటటువంటి వాళ్ళు 10 ఏళ్ళు వచ్చేసరికి 5-6 లాంగ్వేజ్ లో ప్రొఫిషియెంట్ అయి ఉంటారు. అంత కేపబిలిటీ. లేకపోతే క్వశ్చన్ అడిగి గిలిగంచాలు పెట్టి వాళ్ళతో వీళ్ళతో పడి ఆడి చిల్లరగా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. జమినీ ట్రైన్ చేయటం అనేటటువంటిది తల్లిదండ్రులకి కొంచెం కష్టమైనటువంటి విషయం. మీలాంటి పెద్దల దగ్గర ఎవరి దగ్గర వచ్చి నేర్చుకోవాలి. వైజ్ఞానికమైనటువంటి కక్షలలో కూడా ఆల్ గ్రేట్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ డిఫికల్ట్ థింగ్ ఎక్స్ప్లెయినింగ్ అసలు మ్యాథమెటిక్స్ వీళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్. ఆల్ మ్యాథమెటిక్స్ హాస్ కమ్ డౌన్ టు ఎర్త్ ఓన్లీ త్రూ పీపుల్ ఆఫ్ జమినీ. మీకు అర్థం అవుతుందా? పైలోకాలకు వెళ్ళి కొనుక్కోగలరు. ఇంకా పైలోకాలు కనుక వెళితే
ఈ పొలారిటీ ఆపోజిట్స్ అనేటటువంటిది కాంప్లిమెంటరీస్ కింద పనిచేస్తాయనేటటువంటిది ఇస్తారు. ఇద్దరు డిసిమిలర్ గా ఉండేటటువంటి వాళ్ళు, ఇద్దరు కొట్టుకుంటూ ఉండేటటువంటి వారు, ఇద్దరికి పడనటువంటి వాళ్ళు తీసుకొచ్చి కలపగలిగేటటువంటి శక్తి వెళ్ళుకుంటుంది. మరి కింద లోకాల్లో ఉంటే విడగొడతారు, పై లోకాల్లో ఉంటే కలుపుతారు. వీళ్ళే పైలోకంలో ఉండేటప్పుడు ఎక్కడ ఏ లోకంలో వీళ్ళు ఉంటారనేది వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. అయితే వీళ్ళు ఏం చేయాలి? నిరంతరము పైలోకాల్లో ఉండడానికి సాధన చేసుకోవాలి. మామూలుగా కానీ ఎమిని వాడిని వదిలేస్తే ఏం చేస్తారంటే విమర్శ అన్నమాట చేస్తారు.